సోలిపురం గ్రామంలో కాంగ్రెస్ గడప గడపకు ప్రచారం నిర్వహించింది। ఈ కార్యక్రమంలో అభ్యర్థి పాల్వై శ్రవంతితో ముఖ్య నేతలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు। ఇక ఈ నేపథ్యంలోనే వారి గ్రామ మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు। ప్రతి గడపకు తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు శ్రవంతి। కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీ అందరికి పావుల రుణాలకే పావుల వడ్డీకే రుణాలు వచ్చినాయి అవునా? ఆ తర్వాత మీకు అభయహస్తం అని ఉండే, మీ ఇంట్లో జరగరాంది ఏదైనా జరిగితే 50,000 ఇన్సూరెన్స్ ఉండే, మీ పిల్లలు చదువుకుంటుండ్రంటే మీకు స్కాలర్షిప్లు ఉండే। కానీ ఈరోజు అవన్నీ ఏవి లేవు। మీకు ఒకప్పుడు రేషన్ దుకాణానికి పోతే 200 రూపాయలు ఇస్తే మీకు 15 రూపాయలు వాపస్ ఇచ్చి మీకు 9 సరుకులు ఇచ్చిండ్రు। బియ్యం, ఉప్పు, పప్పు, నూనె, చక్కెర అన్ని ఇచ్చిండ్రు। ఈరోజు రేషన్ దుకాణానికి పోతే గ్యాస్ నూనె కూడా తీసేసి ఉత్త బియ్యం తప్పించి ఇంకేమి ఇస్తలేరు। ఈ ప్రభుత్వాలు ఎవ్వరు కూడా మీకు పనిచేసే ప్రభుత్వాలు కాదు। ఈరోజు మొన్న మీరు గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డి గారు పోయి కొత్త జెండా పట్టుకొచ్చిండు। పోయి ఆ జెండా ఏ రంగుది, ఏ పార్టీది అంటే 400 ఉన్న గ్యాస్ సిలిండర్ని 1200 చేసిండు। మీకు 1200 కడుతుండ్రా లేదా? ఇప్పుడు ఏ పార్టీ జెండా ఆయన మోసుకొస్తుండో, మీ సర్పంచ్ ఏ పార్టీలకు పోయిండో, మీ సర్పంచ్ వస్తే అడుగు। యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవాలమ్మ నాగరం గ్రామంలో బీజేపీ బైపోల్ ప్రచారం నిర్వహించింది। ఈ ప్రచార కార్యక్రమంలో సినీ నటి జీవిత రాజశేఖర్ పాల్గొన్నారు। మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు। మేడం పువ్వు ఇచ్చినావు, నేను నీ చేతికి పువ్వు వేసిన అక్క చెల్లెలందరికీ కూడా చెప్పు అమ్మా పువ్వు గుర్తు।